హలో సబ్స్క్రైబర్, మన గుంటూరు రైడర్ యూట్యూబ్ ఛానల్ అయితే తెలుసు కదా మీకు. ఈ రోజు ఏంటంటే మనం సడన్ గా అబ్దుల్ బైకి ఐఫోన్ అనేది గిఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది. అన్నయ్య అంటే ఎప్పటి నుంచో డ్రీమ్ అంటున్నాడు. అదేమైందంటే ఈ రోజు సడన్ గా వెళ్ళి నేను ఫోన్ అయితే తీసేసుకున్నాను అన్నయ్య కోసం. ఈ రోజు సర్ప్రైజ్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాం. కాసేపు అడిగితే అన్నయ్య వస్తాడు. అన్నయ్య వచ్చినాక మళ్ళా Meu coração vai quicando, vai jogando. Não perde a razão no gratidão. అన్నకైతే కాల్ చేశామన్నమాట. అన్న అయితే 5 minutes లో వచ్చేస్తా అన్నాడు. ప్రెసెంట్ ఏంటంటే అన్న ఎప్పటి నుంచో తీసుకుందాం అని అనుకుంటున్నాడు. అదేమైందంటే ఇవాళ సడన్ గా సర్ప్రైజ్ లాగా ఇచ్చేసాం. అన్న అయితే వచ్చేసాడు అన్నమాట. ఏంటి మీరు వీడియో తీస్తావు? నీకు సర్ప్రైజ్ ఇద్దామన్నా. సర్ప్రైజా? సడన్ టూర్ ఏమన్నా ప్లాన్ చేసావా? టూర్ ఏం లేదన్నా. ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నావు, వీడియో తీస్తున్నావు, నాకేంటో తేడా కొడుతుంది. గెస్ట్ చేయి నువ్వు ఏదో. నేను అనుకోవడం మనం ఒక రైడ్ అనుకున్నాం కదా, అది ఏమన్నా రివీల్ చేయడం కోసం ఏమో అనుకుంటున్నాం. కాదన్నా. హాయ్ గాయ్స్, హాయ్ అందరికి. సడన్ గా ఫోన్ చేశాడు, నేనైతే వచ్చాను, సర్ప్రైజ్ అంటున్నాడు. నేనైతే నిజంగా మన నెక్స్ట్ రైడ్ ఏంటో రివీల్ చేద్దాం అనుకున్నాము ఒక 1 day 2 days లో. నేనైతే అదే అనుకుంటున్నాను. మనోడు ఏమన్నా అది కాదన్నా, ఇంకోటి ఏముండొచ్చు? మనోడికి పెళ్లి కాదు నువ్వు అది ఎంత బాగా. ఖచ్చితంగా కాదు సరే, నీకు సర్ప్రైజా నాకు సర్ప్రైజా? నువ్వు ఎన్నో రోజు నుంచి అనుకుంటున్నావు. అది ఎన్నో రోజు నుంచి అంటే నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? లదాఖ్ వెళ్దామంట. కాదు ఇంకా ఏమంటున్నానబ్బా. సరే, నేనైతే గట్టిగా 2 అనుకున్నాను. ఒకటి నాది లదాఖ్ ప్లాన్, రెండోది మనం వెళ్ళాలనుకున్న టూర్ది, లేదా నీ మ్యారేజ్. నాకు తెలిసి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఉండాలి. కాదు ఒక్కసారి అటు వెనక్కి తిరుగు. ఓకే, అరే నీ అబ్బా. ఒక్కసారి ముందర చూడు. మొబైల్ ఉన్నావా ఏంటి? అవునన్నా. వా, మనోడు ఎప్పటి నుంచో నేను మొబైల్ మార్చాలి, అప్డేట్ అవ్వాలి అన్నాడు. మొబైల్ కొన్నట్టున్నాడు. నాకు తెలిసి ఖచ్చితంగా ఐఫోన్ 17 Pro తీసుకొని ఉంటాడు. అదే కదా? కాదులే, 16 అయితే తీసుకున్నావు. మళ్ళీ 16 తీసుకున్నావా? ఏంటి మమ్మీ ఎవడీడు? నిజంగానే ఐఫోన్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఆల్రెడీ ఇది ఓపెన్ చేసింది. బట్ మనోడు ఆల్రెడీ 16 వాడుతున్నాడు. మళ్ళీ 16 ఎందుకు తీసుకున్నావు? నీకోసం గిఫ్ట్ అన్న. ఇది పెద్ద జోక్. నిజంగా ఇది పెద్ద జోకు. నాకు తెలిసి బాక్స్ ఏదో ఒకసారి ఓపెన్ చేసి చూడు. ఇది ప్రాంక్ వీడియో, నాకు అర్థమైపోయింది. కాదు, ప్రాంక్ చేస్తున్నావు కదా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. కాదు లేదు, యాక్చువల్ గా మేము ప్రాంక్ వీడియోలు చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ ప్రాంక్ నా మీద చేస్తున్నావు కదా? కాదు లేదు, నీకోసమే అన్న గిఫ్ట్. అవునా? ఓపెన్. నా కోసం గిఫ్ట్? అవునా? ఖచ్చితంగా. గాయ్స్, నిజంగానే దీనిలో చార్జర్ కూడా ఉంది, కొత్తది. నిజం చెప్పు. నిజమనా? ఓపెన్ చేయి. గాయ్స్, నిజంగానే మొబైల్ కొన్నాను. ఓపెన్ చేయండి. యాక్చువల్ గా నేను మొబైల్ కొందాము అనుకుంటున్నాను. ఐఫోన్ 16 అన్నమాట కొన్నాడు. ఇది ఓపెన్ చేయాలా? చెయ్యి. ఆల్రెడీ ఓపెన్ చేసి చెక్ చేసినట్టున్నారు మొత్తం. ఐఫోన్ అక్కడే స్టోర్ లో ఓపెన్ చేస్తారు కదా. బట్ నేనైతే షాక్ లో ఉన్నాను. నిజంగా యాపిల్ ఫోన్ ఇది చూస్తున్నారు కదా. ఐఫోన్ 128 GB మొబైల్ అయితే తీసుకున్నాడు. నాకు నిజంగా హ్యాండ్స్ షేక్ అవుతుంది. అది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు.
బట్ ఇప్పటికీ నాకు పడుతుంది ఏంటంటే ఇది ఏమన్నా ప్రాంక్ వేరే వాళ్ళకి తీసేసి కాదన్నా prank ఏం కాదన్నా, ఇది మనం ఎన్నో రోజుల నుంచి అనుకున్నాం. పోయినసారి అరకు ట్రిప్ లో మన ఫోన్ పోయింది కదా. యాక్చువల్గా ఏంటంటే గైస్ లాస్ట్ టైం మేము అరకు వెళ్ళాము కదా. అరకు వెళ్ళినప్పుడు నా మొబైల్ పాడేది. ఎందువల్ల పాడింది అంటే వీళ్ళ సామాన్లన్నీ నా బండి మీద కలుపుకొని నా మొబైల్ అనేది నేను బాక్స్ లో పెట్టుకోవడం అనేది మర్చిపోయా. మీకు వీడియో ఇస్తాను. నా మొబైల్ అయితే డ్యామేజ్ అయింది. అప్పటికి నేను వేరే ఒక చిన్న మొబైల్ వాడుతున్నాను కీప్యాడ్. మళ్ళీ వీళ్ళందరూ ఎలా ప్లాన్ చేశారు ఏంటనేది తెలియదు కానీ నాకోసం అయితే ఒక ఐఫోన్ అయితే తీసుకున్నాను. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఇంకా. ఉన్నాయి మొబైల్ అయితే మన వల్లే పాడైపోయింది. అరకు వెళ్ళాము అనమాట. అరకులో వర్షానికి మన లగేజ్కి మొత్తం కలిసి పాడైపోయింది. ఎట్టాగో ప్రెజెంట్ ఏంటంటే అన్న అరకులో ఉన్న ఇంట్లో ఉండే ఫోన్లు కూడా చేసుకోలేకపోయాడు. అలా అయిపోయింది పరిస్థితి. ప్రెజెంట్ అన్న అయితే సర్ప్రైజ్ ఇచ్చేసాం అనమాట. గాయస్ నిజంగా అసలు నాకు యాపిల్ వాడాలనేది ఒక కోరిక చాలా రోజులు నుంచి. బట్ తీసుకుందాం అనుకుంటున్నా కానీ సరే కొంచెం తీసుకుందాము, కొంచెం ఛానల్ అప్డేట్ అయిన తర్వాత తీసుకుందాము. బట్ వీళ్ళు ఇంత పెద్ద షాప్ ఇస్తారని అయితే నేను అనుకోలేదు. ఇప్పటి నుంచి అయితే మన యూట్యూబ్ ఛానల్లో ప్రాంక్స్, బ్లాగ్స్ అన్నీ మనం డైలీ చేసే పనులన్నీ మొత్తం ప్రాంక్ వీడియోలు కూడా ప్లాన్ చేస్తున్నాను. అదే అనుకున్నా నేను సడన్ చెప్తున్నా. సడన్ గా ఫోన్ చేస్తే ఏ టూరో ఈ ప్రాంక్ వీడియో గురించి మాట్లాడడానికి పిలుస్తున్నాడైతే అనుకున్నాను. బట్ ఇది నాకు పెద్ద సర్ప్రైజ్. నేను అసలు నా జీవితంలో అసలు మర్చిపోలేదు. డ్రీమ్ అన్నమాట. ఫుల్ఫిల్ అవుతుంది. అంటే నాకు మాట్లాడు రావట్లేదు, ఏం మాట్లాడుతున్నాను ఏంటనేది. హ్యాండ్స్ కూడా షేక్ అవుతున్నాయి. యాపిల్ ఫోను ఇప్పుడు దాకా నేను అసలు ఎవరిని ఎక్కువ తీసుకోను. ఎందుకంటే కింద పడలేదు. నా ఓన్ మొబైల్ చేతిలో పట్టుకుంటున్నాను అంటే ఎంత సపోర్టే అనమాట. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ అనమాట. నెక్స్ట్ మన వీడియోస్ అని ఇంకా ఐఫోన్లో రఫ్పాడిచ్చేద్దాం. ఓకే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరికన్నా మన ఛానల్ని కొత్తగా చూసుకోండి, లైక్ చేసుకోండి.